రే రే చిల్లర లంజడుకుల్లరా ఇటు నేను కూడా ఉన్నారా నన్ను చూడుర్రా అటేం చూస్తున్నారా గమ్మత్ కనబడుతున్నాయి కదా బబ్లేలు సింగిల్ లంజడుకులరా పోర్రియా బాత్రూమ్ లాకి అరే రే నోకియా రే రే డబ్బా ఇట్రా రే ఏ చలా దెంగేరా దెంగే బయలుకే బుల్లే నా ముంగట ఎదులు దెంగే అరే నువ్వేంద్ర ఇంత మోతే పడి దెంగుతున్నావు సుల్లిగా నా గురించి తెలుసారా నేను 50,000 నుంచి స్టార్ట్ అయితే 2 లక్షల దాకా ఉన్నారా లంజ ఆడుకుంది నేను దించే ఫోటో ఏమరా సింగిల్ మాకెళ్ళరా చూడుర్రా ఎట్లున్నది మా పోరి దాని బబ్లేలు ఎట్లా ఆడుకుంటున్నావు గమ్మద్రా స్వర్గం రా ఇది మీరు మీ చేతులు ఇప్పుడు ఇంకేం పిల్లన్నా ఎటు పోతున్నావు ఇంకి పింకి పాంకి అయి గుద్ద దెంగదానికి పోతున్నావు అచ్చి అంగుతావు మా అక్కెళ్ళడ నీ గుద్ద దెంగుతా సుల్లిగా ఇంకి పింకి పాంకేంద్రా నీ ఇంట్లో పూగా బాయ్ ఈ వీడియో చూసినాక బాత్రూమ్ లో ఊకొని గంట సేపు ఏడిసిన బాయ్ ఇక నేను బతుక బాయ్ బాత్రూమ్ లోకి ఊరేసుకో. వెల్కమ్ టు లాపైకి న్యూస్. రిపోర్టర్ చింటూతో కెమెరామెన్ కామేష్. పేద పిల్లలు బట్టలు లేదని బాధపడుతున్నారు, కానీ మియా ఖలీఫా బట్టలున్నా వేసుకొని అంటుంది. షార్ట్ వేసిన జానీ సీన్స్ దాన్ని క్యాచ్ పట్టిన మియా ఖలీఫా. చింటూ బాయ్ షూస్ ఎక్కడి బాయ్ తెలిసా చింటూ మోడల్ కొత్తపేట్ ఏసీ వాడేస్తాడు. అయితే ఇంట్లో బయటకు వచ్చిన భయ బయట పోరాన్లు ఫుట్బాల్ ఆడుతురు భయ నేర్పిద్దామని వేనా భయ. మియా ఖలీఫా జానీ సీన్స్ ఇద్దరు తలపడుతున్నారు. ఓల్ గెలుస్తారో చిల్కమ్మ ద్వారా తెలుసుకుందాం. కమాన్ చిల్కా బ్రో. చిల్కమ్మ చెప్తుంది కెమెరామ్యాన్ గెలుస్తాడని. కెమెరామ్యాన్ మీద ఓటేయండి. చెప్పండి చింటూ బ్రో, చాలా మంది మీకు రంగులు దెంగారు, అదే రంగులు కొట్టారు. మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఇది చూడండి, మీ టైం ఉండే కొట్టిర్రు తీసుకున్నాం, మా టైం వస్తుంది గుద్దా దెంగి గుడాలు పోసేస్తాం అంటున్నా. లంజా వడకల్లారా పోనీ పాపం అని హోలీ జరుగురా బాయ్ జరుగు జవాన్ పోరోడు అది మీద అచుముచు ఏందే లంజాడు దెంగుతలేడా దెంగకపోతే మా వాళ్ళ దగ్గరికి రా. ఇల్లు ముడ్డల మీద క్యాలెండర్లు లటకాయించుకొని తిరుగుతున్నారు. ఎప్పుడెప్పుడు పూక్ దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు ఆకిలి వేద్దామా. లంజా పూనా పురాణంలో ముడ్డల్లే పిడిసబెడుతుంది. గెట్టం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే. భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే. అంకర్ ఫూకుల్ని మొడ్డ అబ్బా ఏం కళాకారి మాటలు తింగినావు. నీకు మొడ్డ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ కొంపదీసి ఆ సృజన కానీ నువ్వైతే తలుగుతలేవు. ఆ సృజన నువ్వు ఏంది ఇది మా ఎక్కిచ్చు బదనాం పుట్టిస్తున్నది సృజన. ఎక్క సండ్ల పూకుల సులి కళ్ళు దింప బుద్ధి అయితే నిమ్మగా. అరే అర్జున్ భాయ్ పిల్ల ఎవరితో వేయించుకుంటుంది బాయ్. మీ పిల్ల ముందటికెళ్ళి లంచోడక పుక్కేం దెంగుతున్నా అనుకుంటున్నావు? 80 రూపాయల డైరీ మిల్క్ లు దెంగి తిన్నది లంజా. వారం నుంచి ఇయ్యేలా పుచ్చి ఇచ్చింది. దీని పూకంత వాళ్ళ దెంగుడే ఇయ్యాల. మా అక్కి కిరికిరి దెంగని వీడికెళ్ళి ముందటికెళ్ళి లంజోడు దొరుకుతా. నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో అయితే మొత్తం వేరే జరిగింది భయ్. మన బట్లర్ లాస్ట్ బాల్ కి సింగిల్ తీసి మ్యాచ్ ని అయితే విన్ చేపించిండు. కానీ అందరు ఏమనుకున్నారంటే కేకేఆర్ విన్ అవుతుంది. కానీ మన ఎస్పీ ప్రెడిక్షన్ వాళ్ళు నిన్న నైట్ 7:30కే చెప్పేశారు. మీ జాతి పుకం దెంగ అని అసలు మీ ఏజ్ లా మాకు ఫోన్లు లేవురా, అర్థమవుతుందా? వాళ్ళ జాతి గీత మొత్తం వర్త్ బయట లంగ లంచొడుకులు కరువుల మునిగి తేలుతున్నారు, కానీ వాళ్ళకి దొరుకుతలేదు. మా అక్కిచ్చుది లంజా బట్టి చేపలు పట్టడానికి వచ్చింది. నేనే దీని కిందికి వెళ్ళి వస్తున్నా. అసలు ఇట్లా జప్ హుయ్ అని ఒకటిలా. అరే చింటూ భయ్య, ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ చెప్తా చెప్పు భయ్య. కాయ గాని కాయ ఏం కాయ? నా ఓటకాయ. నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. అరే చింటూ బ్రో, కొత్త వైన్ షాప్ పెట్టి తెంగినావా?
పెట్టినారా పోక నీకెందుకురా నువ్వు వచ్చి తాతవా లంజా కొడక పేరు పెట్టుకున్న కాకిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. అరే చింటూ భయ్య ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ చెప్తా చెప్పు భయ్య కాయి గాని కాయి ఏం కాయి నా ఓటకాయ పేరు పెట్టుకున్న కాకిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. చూడుకున్నా మీరు ఎందుకు రాబాయి మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దెలా గుక్కితే గావు గావు అని మంట. పాల్తు పూకుల సుల్లి పెడతానని పాల్తులని చూడుకోలేం రా పాల్తులే. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. రెడీ అమ్మంది ఇంకా 7:30 ఆరే చిచ్చా మస్తు చిల్ చేస్తున్నావా కూర్చొని? ఏ చిల్ బ్రో, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, చిల్ చేయాలి, ఎంజాయ్ కొట్టాలి, ఎంజాయ్ చేయాలి. మొడ్డ ఎన్ని రోజులు రా అదిరిసెట్టింది ఇదిరిసెట్టింది డిప్రెషన్ లో తిరుగుతారు. లౌడా బీరు కొట్టు చిల్ మార్ ముంతా చోడ్ చింతా మాకి జల్సాగా షార్ట్స్ వేసుకుని ఫ్రెండ్స్ నేసుకుని కారు నడుపుకుని పాట పాడుకుని తలని పూపుకుని తిరిగాం 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 తిరిగాం. ఏ పక్కకు జర్రా లంజోడక, పక్కకు జర్ర. ఇదేం బొమ్మ పూక్ పాము పెట్టుకుని నక్ష దెంగుతూరు లంజోడక లౌడా. ఇదేం రా పైతాన్, నేను పైతాన్ హ్యాక్ కూడా నేర్చుకుని వచ్చిన లంజోడక. లేప్ దెంగితే ఇది నువ్వు పక్కకు పాకిస్తాన్ లో పోయి పడాలా లంజోడుకు. అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అరే మెల్లా చింటూ బాయ్ ఆవు ఏమైంది? ఏం లేదు బ్రో, మా దోస్తులు అందరాల పోర్లతోని పార్కుల పొంటి సొప్పుల పొంటి ఎరిగితే ఆ పోరేమో హాస్టల్ ఉంది బ్రో. చింటూ బాయ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయి. ఏం ఎంజాయ్ బ్రో, మా ఓనర్ గారిని 2 months నుంచి వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కుతా అని అడిగితే లంజో అడగంది అలా జాతర కొలుకొచ్చి ఈ ఏరోప్లేన్ ఎక్కిచ్చిండు బ్రో. ఏ చింటూ వాటర్ లో ఎంజాయ్ చేస్తున్నావా? హే హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఏ క్యా హువా? పిచ్చకు పిడిదు పట్టిందని నీళ్ళల్లో వచ్చి కూర్చుంటే లంజా కొడుకులు వచ్చి పానం దెంగుతున్నారు. ఇలా జాతి పూకుల సుల్లి లంజా వడుకులారా, దెంగయ్యుర్రా చిల్లర లంజా వడుకులారా. పాల్తు పూకుల సుల్లి పెడతానని పాల్తులని చూడుకోలేం రా పాల్తులే. మీలటి నుంచి ఏబిఎస్ అని తీసి పడ దెంగుర్రి, డిబిఎస్ అని పెట్టుర్రి, డాగ్ బ్రేకింగ్ సిస్టమ్. ఏ బండి అన్న ఇట్లా కట్టు కొడుతుందారా? మీ 200cc 160cc అమ్మని దెంగి పడేస్తా. ఏ బండి అన్న నా గుద్దా కిందనే. చింటూ బ్రో బ్రేక్ సిస్టమ్ బోల్తే డిబిఎస్ డాగ్ బ్రేకింగ్ సిస్టమ్. అమ్మా को चोट के बैंड को पैदा कर दे. అయితే చింటూ బ్రో మీరు చెప్పగలుగుతారా, మీరు బండిలు చూడంగానే బండ్ల వెనక ఎందుకు ఉరుకుతారు? ఏముంది బ్రో, లైఫ్ లో చేజింగ్, ఫైటింగ్, డాగ్ బైటింగ్ లేకపోతే కిక్ ఏమున్నది బ్రో? అదొకటే కాదు బ్రో, మిమ్మల్ని రాత్రి మొత్తం ప్రశాంతంగా వండను కూడా వండనియా బ్రో నేను. అవు అవు అనే ఏడుపులతోటి, ఒవ్వొవ్వు అనే అరుపులతోటి, గ్యాంగ్ ఫార్ తోటి పిచ్చి లేపేసా మీకు. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలా బ్రో, మీ ఇంటి దగ్గర ఏదైనా కుక్క రాత్రి మొత్తం అవ్వవ్వ అని ఏడ్చింది అనుకో, ఒకనికి దినాల దగ్గర పడినట్టు, లేదంటే బండి వెనకాల పడ్డది అనుకో, వాడికి దరిద్రం స్టార్ట్ అయినట్టు. సింపుల్ బ్రో. వెనకటికి నీలాంటి వాడు ఒకడు ఏమన్నాడు తెలుసా? వెరీ వెంటర్ దట్ గుండు ఫెలో అంటే మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ అని అన్నాడంట. నేను అమరుణ్ణి ఎర్రిపోకునుక. అరే లంజా కొట్ట నీ అమ్మ దగ్గర రాయ్, నీ అమ్మ దగ్గర నీ అమ్మ. బోసడైకి నేను అమరుణ్ణి ఎర్రిపోకును కాదు. రే 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 ఏంట్రా ఇది?
జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే తుప్పా చదవా, డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నల్లి నలిపెట్టి నలిపేస్తాను రా. అదేనా ఆశయం, డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. రామా దా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. A few moments later. అరే పాత్రలను చూడుకుంటున్నారేం బాబాయ్ మీరు? పాత్రలను చూడుకోలే మీరు? ఆ క్షణంలో వాడు అమ్మాయిని వదిలేశాడు అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిల్నే వదిలేశాడు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. పాల్తు పూకులా సుల్లి పెడతానని పాల్తులని చూడుకోలేం రా. పాల్తులే రెడీగా ఉండండి రా. టక్ 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 టక్. అయ్య బాబాయ్ బ్యాక్ షేకు.